నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మన శంకర్ వరప్రసాద్ పండక్కి వచ్చేస్తున్నట్టు చిన్న ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేశారు. అంటే దీనికి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. అది ఉదిత్ నారాయణ గారి వాయిస్తో అనుకోవచ్చు. సో మొత్తానికి ఈ పాటకు సంబంధించి ప్రమోషన్ కూడా చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి నేను పాడతా అని చెప్పి విక్టర్ వెంకటేష్ గారు అన్నట్టే ఈ ప్రమోషన్ కూడా. సో మొత్తానికి పాట ఎలా అనిపించింది, ఏంటంటే ఏం చెప్తారు? పాట సంగతి ఎలా ఉన్నా కానీ ఆ ప్రోమోకి సంబంధించి వీళ్ళు చేసిన చిన్న చిన్న స్కిట్స్ ఏవైతే ఉన్నాయో ఉదిత్ నారాయణతో అనిల్ రావిపూడి గారు అక్కడ కూడా అలాగే చేశారు. నేను పాడతా అంటాం, అనిల్ రావిపూడి గారు దాంట్లో ఉండి యాక్ట్ చేయటం. ఇలాగే ఉదిత్ నారాయణ అనిల్ రావిపూడి మళ్ళీ కూర్చుని వాడు బీమ్స్ నేను ముగ్గురు కూర్చుని నేను పలానా పాటలు అంటూ ఆయన పాడిపోతాం, వీళ్ళు మళ్ళీ అదే చెప్పడం రిపీట్ చేయడం సరదాగా ఉంది అది. అలాగే ఆ మీసాల పిల్ల సాంగ్ని ఉదిత్ నారాయణతో పాడించాలని ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ చాలా కాలం తర్వాత ఉదిత్ నారాయణ వాయిస్ అనేది చిరంజీవి గారి గతంలో మంచి మంచి హిట్ పాటలు ఉన్నాయి. రామ్మ చిలకమ్మ, కైకిలూరు, కన్నెపిల్ల అలాంటి పాటలు ఉన్నాయి. ఇప్పుడు మీసాల పిల్ల అంటూ నయనతార వెంటపడే ఈ పాట కూడా హైలైట్ అవ్వచ్చు, కాకపోతే నిదానంగా హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు గోదావరి గట్టు సాంగ్ ఫస్ట్ రోజు నుంచే మంచి ఊపుతో జనాలకు వెళ్ళిపోయింది. అది ఈ పాట కాస్త నిదానంగా వెళ్ళొచ్చేమనిపిస్తుంది. సో ఈ పాట రాసిన భాస్కర్ భట్ల గారికి సంబంధించి లిరిక్స్ గురించి ఏం చెప్తారు? భాస్కర్ భట్ల గారు అద్భుతమైన మంచి రైటరు. ఎందుకంటే ఈవి సత్యనారాయణ గారి గొప్ప ఇండియాలో సినిమా ద్వారా ఆయన పాటలు మొదలుపెట్టి అట్లాగే పూరి జగన్నాథ్ గారు బాగా ఎంకరేజ్ చేశారు. ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం కానీ మరి చాలా పాటలు ఉన్నాయి. భాస్కర్ భట్ల చక్రి బాగా ఎంకరేజ్ చేశాడు, ఈ డైరెక్టర్ చక్రి. మరి ఇప్పుడు ఈ పాట రాసే అవకాశం మన అనిల్ రావిపూడికి భాస్కర్ భట్లకు రావటం అనేది, పైగా మీసాల పిల్ల పాట, ఎందుకంటే మీసాల పిల్ల అనే ఆ పదాలతో పాట రాయాలన్న ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే చాలామంది అట్లాంటి ఆలోచన ఉంటుంది కానీ పాటగా ఎవరు రాసిన వాళ్ళు లేరు. నయనతారని అలా ఆట పట్టిస్తూ చిరంజీవి గారు ఈ పాట ఇది ఊళ్ళలో, ఎందుకంటే ఆ మీద పొగరు ఎక్కువ, అందువల్ల మీసాల పిల్ల అంటారంటూ ఆ డైలాగ్ చిరంజీవి గారు నోటించి ఆ డైలాగ్ పలికించడం కానీ, మరి సినిమాలో ఆ పాటకి చిరంజీవి గారు గ్రేస్ తోడైతే ఇంకా ఓ రేంజ్లో ఊపొచ్చు ఆ పాట మాత్రం. సాధారణంగా చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది మన శంకర్ వరప్రసాద్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ సింగిల్ వదిలేయడం కావచ్చు, జనవరి ఏదైతే సంక్రాంతి వల్ల సినిమా ఉండడం కావచ్చు. సో కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయింది చాలా తక్కువ రోజులు కాబట్టి సినిమా షూటింగ్ గురించి చెప్పంటే ఏం చెప్తారు? అంటే చాలా స్పీడ్గా ఉన్నాడని చెప్పొచ్చు అనిల్ రావిపూడి గారు. ఆయన అసలు కాసేపు పడుకుంటున్నాడా లేదా కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంత ఫాస్ట్గా ఇవన్నీ ఎలా చేస్తున్నాడు అని అనిపిస్తుంది. పక్కనేమో డేట్ జనవరి దగ్గరికి వచ్చేస్తుంది. అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా, అసలు ఎక్కడ షూటింగ్ ఎంతవరకు జరుగుతుంది ఏంటి ఎవరు తెలియదు. సడన్గా వచ్చేసి ఉదిత్ నారాయణ పెట్టుకొచ్చేసి మీసాల పిల్ల పాట అంటే మళ్ళీ వచ్చేసారు. అంటే చాపకి నీరులాగా ఆయన వర్క్ అంతా వెళ్ళిపోతుందండి. చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడు అని అనిపిస్తుంది. మరి విక్టర్ వెంకటేష్ గారు సెట్లో ఉన్నారా, వెళ్ళారా లేదా, వెళ్తే ఎప్పుడు వెళ్తారు, అసలు ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎంత పాత్ర ఉంటుంది, ఇవేమీ తెలియదు. మరి అక్టోబర్ నెల వచ్చేసింది, నవంబర్, డిసెంబర్, జనవరి, కానీ చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా చేసే ఆలోచన మిగతా డైరెక్టర్ కూడా వస్తే ఇండస్ట్రీ కలకలాడుతుందని అనిపిస్తుంది. ఫస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు ఇప్పుడు పాటది. మరి నిజంగా చెప్పాలంటే ఇది చాలా ప్రత్యేకమైన ప్రోమోగా చెప్పాలి. మరి పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, అసలు ఎన్ని పాటలు ఉంటాయి? అనిల్ రావిపూడి గారి సినిమాలో చిరంజీవి గారు అంటే చిరంజీవి గారిని డ్యాన్స్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన అనిల్ రావిపూడి గారికి వస్తుంది. ఆ రేంజ్లోనే ఖచ్చితంగా మరి విజయ్ పొలాకి కొరియోగ్రఫీలు ఈ పాట ఉంటుందని చెప్తున్నారు. అవును. సో అది కాక మనం చూసుకుంటే చిరంజీవి గారు గతంలో కూడా అనుకున్నట్టుగా ఏ సినిమా అయినా సరే 90 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి, మరో 90 రోజుల్లో సినిమా అనేది రిలీజ్ కావాలని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు అనుకున్నారు. సో అది ఇప్పుడు అనిల్ రావిపూడి గారి యొక్క ప్రాజెక్ట్లో నిజం కాబోతుంది అంటే ఏమంటారు? కరెక్టే. ఎందుకంటే సర్లేని మీకు ఎవరి ఫంక్షన్లో కూడా అప్పుడు ఆయన ఆచార్య సినిమా విషయంలో చెప్పారు 90 రోజులు పూర్తి అయిపోతుందని. కానీ పరిస్థితులు అనుకూలించగా అది లేట్ అయిపోయి ఇదైపోయింది. కానీ ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో చాలా ఫాస్ట్గా ఆయన కోరికని అనిల్ రావిపూడి గారు నిలబెడుతున్నారేమో అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకుముందు స్టార్ట్ అయిన విశ్వంబర కూడా లేట్గా రిలీజ్ అవుతుంది, వెనకాల స్టార్ట్ అయిన సినిమా ఏమో ముందు రిలీజ్ అవుతుంది. కాబట్టి అది అనిల్ రావిపూడి గారి స్టామినా అని చెప్పాలి. సో ఈ సినిమా గురించి నెక్స్ట్ వెంకటేష్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు. సో వెంకటేష్ గారి పాత్ర ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మరి సంక్రాంతికి మాట వస్తున్నామంటే అల్లుళ్ళు అయ్యి ఉండొచ్చేమో, ఒకవేళ ఆయన పాత్ర కొన్ని పూర్తి నిడువున్న పాత్ర, లేకపోతే ఇది పాత్ర మన
సంక్రాంతికి వస్తున్న వాళ్ళ పాత్ర కంటిన్యూషన్ ఇది అవుతుందా, అదే పాత్ర కంటిన్యూషన్ అయితే మళ్ళీ దానికి ఇంకో సీక్వెల్ లేకుండా ఇదే సీక్వెల్ అనుకోవాలి. కాబట్టి ఎలా అది ఉంటుంది ఏంటి, ఎంత ఫాస్ట్గా ఈ స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన ఆ సినిమాకి ఈ సినిమాకి ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవాలి. అవును, సెట్స్ మీద కట్టడానికి జనవరిలోనేమో ఆ సినిమా వచ్చింది, మళ్ళీ 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 జనవరి కల్లా ఇంకో సినిమా రిలీజ్ చేయటువంటి మాటలు కాదు. స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని ముఖ్యంగా కామెడీని పండించడం అంటే మాటలు కాదు. ఆ టైమింగ్ని రాబట్టుకోవాలి. ఇది చాలా వర్క్ ఉంటుంది. ఈ కామెడీ సినిమానే కదా అనుకుంటారు కానీ చాలా వర్క్ చేయాల్సి వస్తుంది కామెడీ మీద. మరి అన్ని సినిమాలు అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ సినిమాను కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళే ఒక ఆలోచనతో ఉన్నాడు ఆయన. మరి మెగాస్టార్కి ఒక మెగా హిట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఆయన పనిచేస్తున్నాడు అనుకోవాలి. సో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే భారీగానే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ రాజాసాబ్ 9వ తారీఖు రావటం, మరి ఈ సినిమా రాజాసాబ్తో పోటీ పడటం అనేది కొంత, ఎందుకంటే రాజాసాబ్ భారీగా ఖర్చు పెట్టి చాలా విఎఫ్ఎక్స్ వర్క్తో ఉండే సినిమా, ఇదేమో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ పెట్టుకునే సినిమా. మరి లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఇప్పుడు భారీగా గేమ్ చేంజర్ అయ్యి ఆ సినిమాల మధ్యలో సంక్రాంతి వస్తున్న దుమ్ము దులిపేసింది బాక్స్ ఆఫీస్ని. మరి ఈసారి కూడా అదే చేస్తాడా, అదే చేస్తే రాజాసాబ్ మీద ఏ మేరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ఫస్ట్ ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో సినిమా కూడా చాలా శరవేగంగా కంప్లీట్ కాబోతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.